మీరు గమనించారా? మనం పాకిస్తాన్ పైన ఆపరేషన్ సింధూర్ చేస్తున్నప్పుడు ఆ దేశంలో ఉన్న అనేక ఉగ్రవాద స్థావరాల్ని ధ్వంసం చేశాము. దానిపైన అమెరికా స్పందించలేదు. ఆ దేశ మిసైల్ డిఫెన్స్ సిస్టమ్స్ అన్నిటినీ నాశనం చేశాము. దానికి అమెరికా రెస్పాండ్ అవ్వలేదు. కానీ మన బ్రహ్మోస్ మిసైల్ ఎప్పుడైతే నూర్ ఖాన్ ఎయిర్ బేస్ని హిట్ చేసిందో వెంటనే అమెరికా పరిగెత్తుకుంటూ వచ్చి పాకిస్తాన్ని కాపాడుకుంది. అమెరికా వైస్ ప్రెసిడెంట్ జేడీ వ్యాన్స్ మోడీ గారితో దయచేసి ఈ యుద్ధాన్ని ఆపండి అని 1 గంట సేపు మాట్లాడాడు. ఆ టైంలో నేను కూడా మీకు నూర్ ఖాన్ ఎయిర్ బేస్లో అమెరికాకు సంబంధించింది ఏదో ఉంది, లేదా ఈ నూర్ ఖాన్ బేస్లో ఏదో జరిగింది, అందుకే అక్కడ మన మిసైల్ పడ్డ వెంటనే పాకిస్తాన్ని అమెరికా వచ్చి కాపాడుతుంది అని చెప్పాను. చాలామంది అమెరికాకు చెందిన లేదా పాకిస్తాన్కి చెందిన న్యూక్లియర్ వెపన్స్ ఈ ప్రాంతంలో ఉండొచ్చు అండ్ మన మిసైల్ వాటిని హిట్ చేసి అక్కడ న్యూక్లియర్ రేడియేషన్ స్ప్రెడ్ అయి ఉండొచ్చు అనే అనుమానం కూడా వ్యక్తం చేశారు. అయితే ఆ టైంలో ఈ న్యూస్ని ఎవరూ ఎక్కువగా నమ్మలేదు, కాన్స్పిరసీ థియరీ అనుకున్నారు. అమెరికా ఈ ప్రపంచంలోనే మోస్ట్ పవర్ఫుల్ కంట్రీ యాజ్ ఆఫ్ నౌ. అయితే వీళ్ళ మిలిటరీ కేవలం వీళ్ళ దేశంలోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా దాదాపు 750 లొకేషన్స్లో ఉంది. అమెరికా ప్రపంచవ్యాప్తంగా దాదాపు 80 దేశాల్లో తమ మిలిటరీ బేస్లను ఏర్పాటు చేసుకుని ఉంది. అమెరికా పాలసీ ఏమిటంటే ఇస్లామిక్ దేశాల దగ్గర న్యూక్లియర్ వెపన్స్ ఉండకూడదు, ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు ఎలా ఉంటారో వాళ్ళకే తెలియదు. కానీ 1975 సమయంలో ఏక్యూ ఖాన్ అనే ఒక పాకిస్తాన్ సైంటిస్ట్ జర్మనీలో పనిచేస్తూ అక్కడి నుంచి న్యూక్లియర్ టెక్నాలజీని దొంగతనంగా పాకిస్తాన్కి తీసుకువచ్చాడు. ఆ తర్వాత ఈ పాకిస్తాన్ చైనాతో చేతులు కలిపి న్యూక్లియర్ వెపన్స్ని తయారు చేసుకుంది. అప్పట్లో అమెరికా ఏ దేశానికి కూడా న్యూక్లియర్ వెపన్స్ని తయారు చేయనివ్వలేదు. మన ఇండియా పైన కూడా న్యూక్లియర్ వెపన్స్ తయారు చేయకూడదు అంటూ ప్రెజర్ చేసింది. అమెరికా ఎంత ట్రై చేసినా చివరికి మనం సొంతంగా ఎవరి సహాయం లేకుండా ఓన్గా ఆ టెక్నాలజీని డెవలప్ చేశాము. మనం న్యూక్లియర్ వెపన్స్ని తయారు చేసిన వెంటనే ఈ పాకిస్తాన్ జర్మనీ నుంచి టెక్నాలజీని దొంగతనం చేసి న్యూక్లియర్ వెపన్స్ని తయారు చేసుకుంది. పాకిస్తాన్ స్టార్టింగ్లో అమెరికా అండర్లో అంతగా ఉండేది కాదు అండ్ అమెరికా మిలిటరీని తమ దేశంలోకి రానిచ్చేది కాదు. కానీ 2001లో అమెరికాపై దాడి జరిగిన తర్వాత ఆఫ్ఘనిస్తాన్లో ఉన్న అల్-ఖైదాను అంతం చేయడానికి అమెరికా ఆఫ్ఘనిస్తాన్లో ఉన్న తాలిబాన్స్ పైన యుద్ధం ప్రకటించింది. ఆఫ్ఘనిస్తాన్ పైన దాడులు చేయడానికి అమెరికా పాకిస్తాన్లో ఉన్న ఎయిర్ బేస్లను ఉపయోగించుకుంది. కానీ అప్పుడు కూడా పాకిస్తాన్ మా దేశంలో అమెరికాకు చెందిన సైనికులు లేరు అని చెప్పుకుంది. ఇప్పుడు మీకు డౌట్ రావచ్చు, అమెరికన్ సైనికులు పాకిస్తాన్లో ఉంటే ఏంటి, ఉండకపోతే ఏంటి, దాంతో వచ్చిన సమస్య ఏమిటి అని. ఒక దేశంలో వేరే దేశ మిలిటరీ ఉంది అంటే అది ఆ దేశానికి అవమానం, ఎస్పెషల్లీ పాకిస్తాన్ లాంటి దేశానికి. ఎందుకంటే వీళ్ళు తమను తాము చాలా గొప్పగా చెప్పుకుంటారు. మా మిలిటరీ ఎంతో గొప్పది, మా మిలిటరీ ముందు ఏ దేశం నిలవదు అని వీళ్ళ డబ్బా వీళ్ళే కొట్టుకుంటారు. అలాంటి పాకిస్తాన్లో అమెరికన్ మిలిటరీ ఆపరేట్ అవుతుంది అంటే అది వరల్డ్ వైడ్గా వీళ్ళ స్టేచర్ని డ్యామేజ్ చేస్తుంది. అలాగే గత కొన్ని రోజులుగా అమెరికా సెయింట్కామ్ కమాండర్లు ఆసిఫ్ మునీర్ని తెగ పొగుడుతున్నారు. అండ్ పాకిస్తాన్ కూడా అమెరికాకు చెందిన మిలిటరీ కమాండర్స్కి నిషాన్-ఇ-ఇంతియాజ్ అవార్డుని ఇచ్చి సత్కరించింది. అసలు అమెరికన్ ఆర్మీకి పాకిస్తాన్ ఆర్మీకి ఈ కనెక్షన్ ఏంటి? వీళ్ళ మధ్య ఇంత డీప్ రిలేషన్స్కి కారణం ఏంటి? అమెరికన్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ అయిన సిఐఏకి చెందిన ఒక ఫోర్మోర్ ఏజెంట్ పాకిస్తాన్ గురించి షాకింగ్ విషయాలు రివీల్ చేశాడు. అవేంటంటే పాకిస్తాన్ దగ్గర ఉన్న న్యూక్లియర్ వెపన్స్ అన్నీ అమెరికా కంట్రోల్లో ఉన్నాయంట. ఎస్, మీరు విన్నది కరెక్టే. న్యూక్లియర్ వెపన్స్ అన్నీ పాకిస్తాన్వే, కానీ వాటిపైన కంట్రోల్ మాత్రం అమెరికా చేతిలో ఉంది. అంటే అమెరికా ఆర్డర్ ఇస్తేనే పాకిస్తాన్ తన న్యూక్లియర్ వెపన్స్ని యూజ్ చేస్తుంది, లేదా వాటిని యూజ్ చేసే అధికారం పాకిస్తాన్కి లేదు. అంటే ఇన్ని రోజులు పాకిస్తాన్ మన ఇండియాను న్యూక్లియర్ వెపన్ చూపించి బెదిరించేదంతా ఉత్తదేనా అంటే ఎస్, పాకిస్తాన్ మా దగ్గర న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయి అని చెప్పుకుంటుంది, కానీ వాటిపైన వీళ్లకు ఎటువంటి కంట్రోల్ లేదు. ఇప్పుడే కాదు, 1998 నుంచి పాకిస్తాన్ ఆర్మీ లీడర్గా పర్వేజ్ ముషర్రఫ్ ఉన్నప్పటి నుంచి పాకిస్తాన్ న్యూక్లియర్ వెపన్స్ అన్నీ అమెరికా అండర్లోనే ఉన్నాయి. ఇప్పుడు ఈ విషయాన్ని మనం ఎందుకు డిస్కస్ చేస్తున్నాము అంటే ఆ సమయంలో అమెరికాకు ప్రెసిడెంట్గా జార్జ్ బుష్ ఉండేవాడు. అతను ప్రజెంట్ ట్రంప్ పార్టీకి చెందినవాడు.
అందుకే ఇప్పుడు ట్రంప్ ఏ విధంగా అయితే ఆసిఫ్ మునిర్ గారిని కంట్రోల్ చేస్తున్నాడో సేమ్ అలాగే అప్పుడు జార్జ్ బుష్ పర్వేజ్ ముషర్రఫ్ని కంట్రోల్ చేసేవాడు. అంటే పాకిస్తాన్ మొదటి నుంచే అమెరికా చెప్పు చేతుల్లో ఉంది. ఈ విషయాన్ని లీక్ చేసిన ఎక్స్ సిఐఏ ఏజెంట్ చెప్పేదేమిటంటే, మేము ఈ పర్వేజ్ ముషర్రఫ్కి భారీగా డబ్బులు ఇచ్చి మా కంట్రోల్లోకి తెచ్చుకున్నాము అని. అంటే ఈ డొనాల్డ్ ట్రంప్ పార్టీ పవర్లోకి వచ్చిన ప్రతిసారి ఇంత డబ్బు పడేసి పాకిస్తాన్ లీడర్లను కొనేస్తారు అన్నమాట. సిఐఏ రీసెంట్ రెవల్యూషన్ అండ్ పాకిస్తాన్ న్యూక్లియర్ సీక్రెట్ చూస్తే ఒక విషయం క్లియర్గా తెలుస్తుంది. ఎవ్రీ పవర్ఫుల్ నేషన్ రన్స్ ఆన్ స్ట్రాటజీ, లాజిక్ అండ్ క్యాలిక్యులేషన్. ఇంటెలిజెన్స్ అంటే కేవలం ఇన్ఫర్మేషన్ మాత్రమే కాదు, మీరు ఎలా ఆలోచిస్తున్నారు, పరిస్థితులను ఎలా అర్థం చేసుకుంటున్నారు అనేది కూడా ఇంటెలిజెన్సీ. అలాగే మన జీవితంలో కూడా అది చిన్న డిసిషన్ అయినా పెద్ద గోల్ అయినా ఎవ్రీథింగ్ మనం ఎంత లాజికల్గా ఆలోచిస్తున్నామనే దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. ఒకసారి ఇమాజిన్ చేయండి, మీ పిల్లలు కూడా అనలిటికల్గా, క్విక్గా, లాజికల్గా ఆలోచించడం నేర్చుకుంటే ఎలా ఉంటుంది. ఎగ్జాక్ట్లీ ఇదే నీలకంఠ భానుప్రకాష్ వరల్డ్స్ ఫాస్టెస్ట్ హ్యూమన్ క్యాలిక్యులేటర్ బాన్జూ ద్వారా చేయాలనుకుంటున్నారు. అక్కడ మ్యాథ్స్ అంటే నంబర్స్ కాదు, ఇట్స్ ఆల్ అబౌట్ లాజికల్ థింకింగ్. 5 నుంచి 15 ఇయర్స్ కిడ్స్కి మ్యాథ్స్ని ఫన్, రియల్ లైఫ్ లాజిక్తో నేర్పిస్తున్నారు. ఇప్పుడు బాన్జూ మన ఇండియాతో పాటు యూఎస్ఏ, యూకే, యూఏఈ, ఆస్ట్రేలియా ఇలా 15+ కంట్రీస్లో అవైలబుల్గా ఉంది. కాబట్టి ఇంట్రెస్టెడ్ పేరెంట్స్ అండ్ స్టూడెంట్స్ డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ ద్వారా 1 అవర్ ఫ్రీ డెమో క్లాస్ ట్రై చేయండి. ఇది అబ్సల్యూట్లీ ఫ్రీ. రిజిస్టర్ చేసిన వాళ్ళకి అప్ టు 20% డిస్కౌంట్ కూడా ఉంది. ఇంటెలిజెన్స్ అండ్ థింకింగ్ పవర్ ఇవే ఫ్యూచర్ వెపన్స్. మన పిల్లలకి ఇవి స్మాల్ ఏజ్ నుంచే డెవలప్ అవ్వాలి. ఇక్కడ కనిపిస్తున్న ఈ వ్యక్తి పేరు జాన్ కిరియాకు. ఇతను అమెరికా సీక్రెట్ ఏజెన్సీ అయిన సిఐఏలో 1990 నుంచి 2004 వరకు దాదాపు 14 సంవత్సరాలు పనిచేశారు. అయితే ఇతను రీసెంట్గా మన భారత న్యూస్ ఏజెన్సీ అయిన ఏఎన్ఐకి ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఆ ఇంటర్వ్యూలో ఇతను పాకిస్తాన్కి చెందిన అనేక సీక్రెట్ విషయాలు రివీల్ చేశాడు. అమెరికా ఏ విధంగా డబ్బులు ఇచ్చి పర్వేజ్ ముషర్రఫ్ని తమ కంట్రోల్లోకి తీసుకుంది, పాకిస్తాన్ న్యూక్లియర్ వెపన్స్ని అమెరికా కంట్రోల్లోకి ఎలా తెచ్చుకుందో ఇతను డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాడు. ఈ విషయాలన్నింటినీ ఈ ఏజెంట్ ఎందుకు రివీల్ చేస్తున్నాడు అంటే అది ఇతని నేచర్. నిజానికి ఇతను అమెరికాకు చెందిన ఇలాంటి సీక్రెట్ విషయాలు రివీల్ చేసి ఒకసారి జైలుకు కూడా వెళ్ళాడు. ఇతనిపై వచ్చిన ఈ ఆర్టికల్ని చూడండి, ది స్పై హూ సేడ్ టూ మచ్. సాధారణంగా ఇలాంటి సీక్రెట్ ఏజెంట్లు తమ సర్వీస్ అయిపోయాక ఎవరికి కాంటాక్ట్లో లేకుండా చాలా సింపుల్గా సీక్రెట్గా బతికేస్తారు. ఎందుకంటే వీళ్ళ దగ్గర దేశాలకు సంబంధించిన చాలా సీక్రెట్ అండ్ సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఆ విషయాలు శత్రువుల చేతిలో పడితే దేశానికి ప్రమాదం. కానీ ఈ జాన్కి ఫేమస్ అవ్వడం అంటే బాగా ఇష్టం అనిపిస్తుంది. అందుకే ఇతను సీక్రెట్ సర్వీస్ నుంచి రిటైర్ అయ్యాక రైటర్, స్పీకర్, స్టోరీ టెల్లర్గా మారాడు. ఇలా ఇతను అమెరికాకు చెందిన చాలా సీక్రెట్ ఇన్ఫర్మేషన్ని రివీల్ చేశాడు. అలా చేసినందుకు ఇతన్ని అరెస్ట్ చేసి జైల్లో కూడా పెట్టారు. ఇతను సిఐఏ, సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ ఏ విధంగా ఉగ్రవాదుల్ని ఇంట్రాగేట్ చేస్తుందో రివీల్ చేశాడు. సిఐఏ ఇంట్రాగేషన్ టైంలో నిందితులపైన వాటర్ బోర్డింగ్ మెథడ్ని యూజ్ చేసేది అని చెప్పాడు. వాటర్ బోర్డింగ్ అంటే ముఖం పైన క్లాత్ని పెట్టి కంటిన్యూగా వాటర్ పోయడం. దాంతో ఆ వ్యక్తికి ఊపిరాడక నరకాన్ని అనుభవిస్తాడు. అయితే దీన్ని ప్రపంచవ్యాప్తంగా బ్యాన్ చేశారు. ఎందుకంటే ఇది హ్యూమన్ రైట్స్ని వైలేట్ చేస్తుంది, ఇది చాలా క్రూరమైంది అని బ్యాన్ చేశారు. కానీ అమెరికన్ సిఐఏ ఏజెంట్లు ఈ మెథడ్ని ఇంకా వాడుతున్నారు అని ఇతను రివీల్ చేశాడు. అమెరికన్ మిలిటరీ వాటర్ బోర్డింగ్ చేసింది అబూ జుబేదా అనే ఒక అల్ ఖైదా ఉగ్రవాది పైన. అయితే ఈ ఉగ్రవాది బయటకు వచ్చాక నా పైన దాదాపు 83 సార్లు వాటర్ బోర్డింగ్ చేశారు అని రివీల్ చేశాడు. దాంతో ఈ జాన్ చెప్పేవన్నీ నిజాలే అని ప్రజలకు కన్ఫర్మ్ అయింది. బై ద వే, ఈ అబూ జుబేదాకి వాటర్ బోర్డింగ్ ఎందుకు చేశారు అంటే ఒసామా బిన్ లాడెన్ లొకేషన్ తెలుసుకోవడానికి. వాడిని చంపడానికి అమెరికా ఎంతగానో ట్రై చేసి చివరికి సక్సెస్ అయింది. కానీ వీడిని పట్టుకోవడం కోసం అమెరికా చాలా కష్టపడింది. అయితే ఇప్పుడు ఈ ఎక్స్ సిఐఏ ఏజెంట్ పాకిస్తాన్ పూర్వ మిలిటరీ లీడర్ అయిన పర్వేజ్ ముషర్రఫ్ గురించి చాలా విషయాలు రివీల్ చేశాడు. ముందుగా మీరు ఈ ముషర్రఫ్ గాని గురించి కొన్ని విషయాలు తెలుసుకోవాలి. వీడు పుట్టింది మన ఇండియా, ఢిల్లీలో. కానీ అప్పుడు ఇండియా పాకిస్తాన్ వేరుపడలేదు.
మన ఇండియాకు స్వాతంత్రం కూడా రాలేదు. ఎందుకంటే వీడు పుట్టింది 1943లో. వీడు 1998 సమయంలో పాకిస్తాన్ ఆర్మీ మొత్తానికి లీడర్ అయ్యాడు. ఆ సమయంలో పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్గా నవాజ్ షరీఫ్ ఉండేవాడు. ఇప్పుడు ఈ షాబాజ్ షరీఫ్కి ఆసిఫ్ మునీర్ ఎలాగో అప్పుడు నవాజ్ షరీఫ్కి పర్వేజ్ ముషర్రఫ్ అలాగా. మీ అందరికీ తెలిసిందే, పాకిస్తాన్లో చెప్పుకోవడానికి పేరుకే ప్రైమ్ మినిస్టర్ ఉంటాడు, కానీ పవర్స్ అన్నీ మిలిటరీ లీడర్ దగ్గరే ఉంటాయి. ఆ సమయంలో పర్వేజ్ ముషర్రఫ్ పాకిస్తాన్ మొత్తానికి కింగ్ లాగా ఫీల్ అయ్యేవాడు. వాడికి నచ్చింది చేసేవాడు. నేను మీకు నా ప్రీవియస్ వీడియోస్లో కూడా చాలాసార్లు చెప్పాను, పాకిస్తాన్లోని లీడర్లు అండ్ మన ఇండియన్ లీడర్లు మన రెండు దేశాల మధ్య రిలేషన్స్ని బెటర్ చేద్దామో అని ఎంత ట్రై చేసినా ఈ పాకిస్తాన్ మిలిటరీ దాన్ని జరగనివ్వదు. ఎందుకంటే ఇండియా పాకిస్తాన్ కలిసిపోతే పాకిస్తాన్ ఆర్మీకి డబ్బులు రావు. ఇప్పుడు మీ దేశ బార్డర్లో శత్రువులే లేనప్పుడు ఆర్మీతో ఏం పని ఉంటుంది? కాబట్టి ఇండియాకు అగేన్స్ట్గా ప్రతిసారి ప్లాన్ చేసేది ఈ పాకిస్తాన్ మిలిటరీ లీడర్సే. విషయం ఏమిటంటే 1999 సమయంలో మన అటల్ బిహారీ వాజ్పేయి గారు ఇండియా పాకిస్తాన్ శత్రువులుగా ఉండకూడదు, ఏదైనా సమస్య వస్తే కూర్చొని మాట్లాడుకుందాం, కానీ యుద్ధానికి వెళ్ళకూడదు, ఈ రెండు దేశాల మధ్య రిలేషన్ని బెటర్ చేయాలి అనే ఉద్దేశంతో మన ఢిల్లీ నుంచి పాకిస్తాన్లోని లాహోర్ వరకు బస్సు యాత్ర చేశారు. మన అటల్ బిహారీ వాజ్పేయి గారి ఈ ఆలోచన నచ్చి ఆ సమయంలో పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్గా ఉన్న నవాజ్ షరీఫ్ మన వాజ్పేయి గారికి పాకిస్తాన్లో గ్రాండ్ వెల్కమ్ ఇచ్చారు, రెడ్ కార్పెట్ వేశారు. అప్పుడు రెండు దేశాల మధ్య శత్రుత్వం ఆల్మోస్ట్ ముగిసింది అనుకున్నారు. ఇకపై పాకిస్తాన్ ఇండియా శత్రువులు కాదు మిత్రువులుగా మారిపోయారు అనుకున్నారు. కానీ ఆ సమయంలో ఇండియా పాకిస్తాన్ మధ్య జరుగుతున్న ఈ పీస్ డిస్కషన్స్ పర్వేజ్ ముషర్రఫ్ గారికి అస్సలు నచ్చలేదు. ఎందుకంటే రెండు దేశాలు కలిసిపోతే పాకిస్తాన్ ఆర్మీకి పని ఉండదు అండ్ పాకిస్తాన్ మిలిటరీకి అక్కడి ప్రజలు గవర్నమెంట్ డబ్బులు ఇవ్వరు. అందుకని ఇండియా పాకిస్తాన్ మధ్య ఎలాగైనా మళ్ళీ గొడవలు తేవాలి, ఈ రెండు దేశాలు ఆల్వేస్ శత్రువులుగానే ఉండాలి అనే ఉద్దేశంతో వీడు మే 3, 1999న పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్ నవాజ్ షరీఫ్కి తెలియకుండా తమ ఆర్మీకి ఇండియాలో ఉన్న కార్గిల్ ప్రాంతాన్ని ఆక్యుపై చేయండి, ఇండియా పైన యుద్ధాన్ని చేయండి అని ఆర్డర్ ఇచ్చాడు. అప్పుడు ఈ కార్గిల్ యుద్ధం మొదలైంది. అఫ్కోర్స్ ఆ యుద్ధంలో మన ఇండియానే గెలిచింది. మన సైనికులు ఈ ముషర్రఫ్ గాని సైనికుల్ని తరిమి కొట్టారు. ఇంట్రెస్టింగ్ విషయం ఏమిటంటే ఆ సమయంలో పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్ అయిన నవాజ్ షరీఫ్కి ఈ విషయాలు తెలియవు. ఈ పర్వేజ్ ముషర్రఫ్ అనే లుచ్చాగాడు ఇండియా పైన యుద్ధానికి వెళ్తున్నాడు అనే విషయం వాళ్ళకు తెలియదు. వీడు ఇండియా పాకిస్తాన్ ఎక్కడ క్లోజ్ అయిపోతాయో, ఇండియా పాకిస్తాన్ మధ్య ఎక్కడ ఫ్రెండ్షిప్ ఎస్టాబ్లిష్ అవుతుందో అనే భయంతో యుద్ధాన్ని స్టార్ట్ చేశాడు అండ్ చివరికి చిత్తుగా ఓడిపోయాడు. అందుకే ఈ నవాజ్ షరీఫ్ పాకిస్తాన్ ప్రజలకి ఈ యుద్ధంలో ఓడిపోయింది పాకిస్తాన్ కాదు, ఈ పర్వేజ్ ముషర్రఫ్, ఈ యుద్ధం మనది కాదు అని ప్రకటించాడు. దాంతో పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్కి అండ్ మిలిటరీ లీడర్కి మధ్య గొడవ స్టార్ట్ అయింది. దాంతో నవాజ్ షరీఫ్ బ్యాక్గ్రౌండ్లో ఈ పర్వేజ్ ముషర్రఫ్ గారిని ఎలాగైనా తొలగించాలి అని ప్లాన్ చేయడం మొదలుపెట్టాడు. 1999 ఎండ్లో ఈ ముషర్రఫ్ గాడు ఒక మీటింగ్ కోసమని శ్రీలంకకి వెళ్తున్నాడు. వీడు శ్రీలంకకు వెళ్తున్నాడు అనే విషయాన్ని గమనించి నవాజ్ షరీఫ్ పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ ISI లీడర్ని పిలిచి ఈ పర్వేజ్ ముషర్రఫ్ని ఎలాగైనా మిలిటరీ లీడర్ పదవి నుంచి తొలగించేసేయండి, కొత్త వారిని ఎన్నుకోండి అని చెప్పాడు. ఈ విషయాన్ని పాకిస్తాన్లో ఉన్న కొంతమంది మిలిటరీ అధికారులు పర్వేజ్ ముషర్రఫ్కి తెలియజేశారు. దాంతో వాడు వెంటనే తన ఆర్మీకి ఇప్పుడు మనం మన ప్రభుత్వంపైనే అటాక్ చేయాలి, వెంటనే పాకిస్తాన్లో ఉన్న లీడర్స్ అందరినీ అరెస్ట్ చేయండి, ఇంక్లూడింగ్ ప్రైమ్ మినిస్టర్ అని ఆర్డర్ చేశాడు. దాంతో ఒక్కసారిగా ఈ పర్వేజ్ ముషర్రఫ్ గాడు పాకిస్తాన్ ప్రభుత్వాన్ని పడగొట్టి ఆ దేశం మొత్తాన్ని తన కంట్రోల్లోకి తెచ్చుకున్నాడు. వీడు పవర్లోకి వచ్చి పాకిస్తాన్ ప్రజలకు ఏం చెప్పాడో తెలుసా? కార్గిల్ యుద్ధాన్ని మనమే గెలిచేవాళ్ళం, కానీ ఈ నవాజ్ షరీఫ్ కారణంగా ఓడిపోయాము అని. అసలు ఈ మాటల్లో ఏమైనా లాజిక్ ఉందా? మిలిటరీ మొత్తం వీడి కంట్రోల్లోనే ఉంది. వీడు మన ఇండియా చేతిలో చిత్తుగా ఓడిపోయి మేము ఓడిపోవడానికి కారణం ప్రైమ్ మినిస్టర్ నవాజ్ షరీఫ్ అని చెప్పుకున్నాడు. పాకిస్తాన్ ప్రజలు ఎంత ఎడ్డిగొర్రెలంటే వాళ్ళు వీడి మాటల్ని నమ్మి వీడినే సపోర్ట్ చేశారు.
దాంతో వీడు అంటే పర్వేజ్ ముషారఫ్ గాడు నవాజ్ షరీఫ్ని ఆయనతో పాటు ఒక 40 మందిని పాకిస్తాన్ నుంచి బయటకు వెళ్ళగొట్టేశాడు. ఇక ఇప్పుడు అసలు స్టోరీ స్టార్ట్ అవుతుంది, జాగ్రత్తగా వినండి. 2001లో అమెరికా పైన ఒసామా బిన్ లాడెన్ ఒక అతిపెద్ద దాడి చేశాడు. ఈ దాడిలో ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్లు అండ్ అల్ ఖైదా వీడికి బాగా హెల్ప్ చేశారు. సేమ్ ఇయర్ 2001లో కార్గిల్లో మన భారత మిలిటరీ చేతిలో చిత్తుగా ఓడిపోయిన ఈ పర్వేజ్ ముషారఫ్ మళ్ళీ మన పార్లమెంట్ పైన దాడి చేయించాడు. ఈ చిల్లరగాడు ఎంత ఈగోయిస్టిక్ అంటే ఒకసారి మన చేతిలో చిత్తుగా ఓడిపోయిన తర్వాత కూడా వాళ్ళ దేశంలో పరిస్థితులు వరస్ట్గా ఉన్న సమయంలో కూడా వీడు మన ఇండియాను టార్గెట్ చేసి మన పార్లమెంట్ పైన దాడి చేయించాడు. అయితే 2001లో మన భారత ప్రైమ్ మినిస్టర్గా అటల్ బిహారీ వాజ్పేయి గారు ఉన్నారు. ఆ సమయంలో మన పార్లమెంట్పై దాడి చేసిన పాకిస్తాన్పై గట్టి యాక్షన్ తీసుకోవడానికి ఇండియా రెడీ అయ్యింది. నిజం చెప్పాలంటే పాకిస్తాన్ని పూర్తిగా డిస్ట్రాయ్ చేద్దాము అని అటల్ బిహారీ వాజ్పేయి గారు రెడీగా ఉన్నారు. ఆ సమయంలో మన మిలిటరీ ఆపరేషన్ పరాక్రమ్ని కూడా స్టార్ట్ చేసింది. ఇందులో దాదాపు 5 లక్షల మంది సైనికులు మన భారత బార్డర్లో నిలబడి పాకిస్తాన్ని ఆక్యుపై చేయడానికి రెడీగా ఉన్నారు. ఆ సమయంలో మన ఇండియా పాకిస్తాన్ మధ్య టెన్షన్స్ ఏ లెవెల్లో ఉండేవి అంటే ఈ రెండు దేశాల మధ్య యుద్ధం ఎప్పుడైనా స్టార్ట్ అవ్వచ్చు అని అమెరికా పాకిస్తాన్లో ఉన్న తమ ఎంబసీని కూడా ఖాళీ చేయించింది. సేమ్ అదే సమయంలో అమెరికా ఆఫ్ఘనిస్తాన్ పైన యుద్ధం స్టార్ట్ చేసింది. అయితే అమెరికా ఆఫ్ఘనిస్తాన్ని ఫుల్ ఫ్లెడ్జ్గా అటాక్ చేయాలి అంటే వాళ్ళు పాకిస్తాన్ని యూజ్ చేసుకోవాలి, పాకిస్తాన్ ఎయిర్ బేస్ను యూజ్ చేసుకోవాలి. అంటే ఆ సమయంలో అమెరికా ఆఫ్ఘనిస్తాన్లోని అల్ ఖైదా అండ్ తాలిబాన్ని డిస్ట్రాయ్ చేయాలి అని చూస్తుంది. అండ్ ఈ పర్వేజ్ ముషారఫ్ గాడు మన ఇండియా నుంచి తప్పించుకోవడానికి తనను తాను కాపాడుకోవడానికి చూస్తున్నాడు. ఇప్పుడు ఆపరేషన్ సింధూర్లో ఎలాగైతే ఈ చిల్లర ఆసిఫ్ మునీర్ గాడు అమెరికా ప్రెసిడెంట్ అయిన ట్రంప్తో డీల్ చేసుకున్నాడో సేమ్ అలాగే అప్పుడు ఆ పర్వేజ్ ముషారఫ్ గాడు అనే చిల్లరగాడు జార్జ్ బుష్తో డీల్ చేసుకున్నాడు. ముషారఫ్ గాడు జార్జ్ బుష్తో మీరు ఆఫ్ఘనిస్తాన్ పైన దాడి చేయడానికి నేను హెల్ప్ చేస్తాను, మీరు మా దేశ ఎయిర్ బేస్లను యూజ్ చేసుకోవచ్చు, కానీ ఇండియా మాపై యుద్ధం చేయకుండా మీరు ఆపాలి అని బుష్తో డీల్ చేసుకున్నాడు. దాంతో అమెరికా వచ్చిందే అవకాశం అనుకొని పాకిస్తాన్లో ఉన్న చాలా ఎయిర్ బేస్లను తమ కంట్రోల్లోకి తీసుకుంది. అలాగే పాకిస్తాన్ న్యూక్లియర్ వెపన్స్ని కూడా అమెరికా తమ కంట్రోల్లోకి తెచ్చుకుంది. ఈ విషయంలో ముషరఫ్ గాడు నోరు మూసుకొని ఉండేందుకు, ఈ విషయాలు బయట ఎక్కడ చెప్పకుండా ఉండేందుకు అమెరికా వీడికి మిలియన్స్ ఆఫ్ డాలర్స్ని ఇచ్చింది. ఈ పర్వేజ్ ముషరఫ్ గాడు ఒకటి మన ఇండియాకు భయపడి, 2 డబ్బుకు ఆశపడి పాకిస్తాన్ న్యూక్లియర్ వెపన్స్ని అలాగే తమ ఎయిర్ బేస్లన్నిటినీ అమెరికాకు అప్పచెప్పాడు. ఈ విషయాలన్నిటినీ ఇప్పుడు ఆ సమయంలో అమెరికన్ సీక్రెట్ ఏజెన్సీ సిఐఏకి ఏజెంట్గా పనిచేసిన జాన్ రివీల్ చేశాడు. ఇతను చెప్పింది మనం నమ్మొచ్చా అంటే ఎస్, 100% నమ్మొచ్చు. ఎందుకంటే ఇతను ఇలాంటి నిజాలు చెప్పినందుకే దాదాపు 2 సంవత్సరాలు జైలు శిక్ష అనుభవించాడు. అండ్ ఇతను ఇప్పటి వరకు చెప్పిన ప్రతి విషయం నిజమని ప్రూవ్ అయింది. అలాగే ఇతను ఆ సమయంలో అంటే పాకిస్తాన్ న్యూక్లియర్ వెపన్స్ని అమెరికా తమ కంట్రోల్లోకి తెచ్చుకుంటున్నప్పుడు అమెరికన్ ఆర్మీ ఫీల్డ్ మార్షల్గా పాకిస్తాన్లో డిప్లాయ్ అయి ఉన్నాడు. అంటే ఇదంతా ఇతని ముందే జరిగింది. అలాగే ఈ జాన్ చెప్పిన ఇంకో విషయం ఏమిటంటే 2002 సమయంలో ఇండియా పాకిస్తాన్ మధ్య పెద్ద యుద్ధం జరుగుతుంది అని మేము అనుకున్నాము. అందుకే పాకిస్తాన్లో ఉన్న మా ఎంబసీ సభ్యులందరినీ అమెరికాకు తిరిగి రప్పించుకున్నాం. కానీ పర్వేజ్ ముషారఫ్ గాడు అమెరికాకు కంప్లీట్గా అమ్ముడుపోయాడు. తమ మిలిటరీ బేస్లను న్యూక్లియర్ వెపన్స్ అన్నిటినీ అమెరికాకు అప్పజెప్పేశాడు. అప్పుడు అమెరికా మన ఇండియా పైన పాకిస్తాన్పై యుద్ధం చేయకూడదు అని ప్రెజర్ పెట్టింది. ఎందుకంటే మనం పాకిస్తాన్ పైన యుద్ధం చేస్తే పాకిస్తాన్ ఇండియా మధ్య పరిస్థితులు వరస్ట్గా మారుతాయి. అలా జరిగితే ఈ అమెరికా ఆఫ్ఘనిస్తాన్ పైన చేస్తున్న మిలిటరీ ఆపరేషన్ డిస్టర్బ్ అవుతుంది. అందుకే వీళ్ళు మన ఇండియా పైన తమ పవర్ని ఉపయోగించి ప్రెజర్ చేసి ఈ యుద్ధం జరగకుండా ఆపారు. ఇప్పుడు ట్రంప్ గాడు ఏ విధంగా అయితే పాకిస్తాన్ని తన కంట్రోల్లో పెట్టుకొని ఆ దేశాన్ని సపోర్ట్ చేస్తున్నాడో ఆ సమయంలో కూడా సేమ్ ఇలాగే ఈ పర్వేజ్ ముషారఫ్ని జార్జ్ బుష్ తన చెప్పు చేతల్లో పెట్టుకొని ఆ దేశాన్ని సపోర్ట్ చేస్తూ ఇండియాను ప్రెజర్ చేశాడు. ఇక్కడ అమెరికాకు పాకిస్తాన్ అంటే ప్రేమ ఉందా అంటే నో, కేవలం వాళ్ళ అవసరం మాత్రమే.
రేపు అవసరం తీరాక అమెరికాని అంటే ఈ ట్రంపే షాబాజ్ షరీఫ్ని, ఆసిఫ్ మునీర్ని తరిమేస్తారు. ఈ జాన్ రివీల్ చేసిన ఇంకో విషయం ఏమిటంటే పాకిస్తాన్ ఎలాగో ఒక ఉగ్రవాద దేశం కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా ఉగ్రవాదుల్ని సపోర్ట్ చేస్తారు. ఆ సమయంలో పాకిస్తాన్ డబుల్ గేమ్ ఆడింది. అంటే ఈ పాకిస్తాన్ ఒసామా బిన్ లాడెన్ని పట్టుకోవడానికి అమెరికాకు హెల్ప్ చేస్తూనే సేమ్ అదే టైంలో ఒసామా బిన్ లాడెన్కి తప్పించుకోవడానికి టిప్స్ని కూడా చెప్పేది. ఏం జరిగిందంటే ఒసామా బిన్ లాడెన్ని పట్టుకోవడానికి ఆఫ్ఘనిస్తాన్లో ట్రై చేస్తున్న అమెరికన్ మిలిటరీ జనరల్కి తోరా బోరా పర్వతాల్లో ఈ బిన్ లాడెన్ గాడు దాక్కొని ఉన్నాడు అనే ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఇదంతా కూడా ఈ బిన్ లాడెన్ గాడు అమెరికా పైన దాడి చేసిన 2-3 నెలల్లోనే జరిగింది. నిజానికి అదే సమయంలో అమెరికన్ ఆర్మీ వీడిని కుక్కను కాల్చినట్టుగా కాల్చి చంపేది. కానీ పాకిస్తాన్ వీడికి హెల్ప్ చేసింది. ఎలా అంటే తోరా బోరా పర్వతాల్లో ఈ బిన్ లాడెన్ గాడు ఉన్నాడు అనే ఇన్ఫర్మేషన్ అమెరికన్ మిలిటరీ జనరల్కు తెలిసినప్పుడు అదే రోజు రాత్రి మిలిటరీతో ఈ ప్రాంతం మొత్తాన్ని దాడి చేసి వాడిని చంపేద్దాము అనుకున్నారు. కానీ ఈ ఆపరేషన్ అంతా ఆఫ్ఘనిస్తాన్లో జరుగుతుంది. ఆఫ్ఘనిస్తాన్ ప్రజలకేమో ఇంగ్లీష్ రాదు. అందుకని ఈ మిలిటరీ జనరల్ ఒక ట్రాన్స్లేటర్ని తన దగ్గర పెట్టుకున్నాడు. ఈ ట్రాన్స్లేటర్ పాకిస్తాన్కి చెందినవాడు. అండ్ షాకింగ్లీ వాడు కూడా అల్ ఖైదా మెంబరే, అంటే ఒసామా బిన్ లాడెన్ మనిషి. ఈ ట్రాన్స్లేటర్ గాడు రాత్రి సమయంలో తోరా బోరా పర్వతాలపై దాడి చేసి బిన్ లాడెన్ని చంపేద్దాము అనే ప్లాన్ని కావాలని డిలే చేశాడు. ఎలా అంటే వీడు ఆ మిలిటరీ జనరల్ దగ్గరికి వెళ్ళి, సార్ ఈ పర్వతాలపైన చాలామంది ప్రజలు ఉంటారు, రాత్రి సమయంలో అటాక్ చేస్తే చాలామంది అమాయకులు చనిపోతారు, బిన్ లాడెన్ ఈ పర్వతాల్లోనే ఉన్నాడు, వాడు ఎక్కడికి పారిపోలేడు, ఖచ్చితంగా మీ చేతికి దొరుకుతాడు, కానీ ఇంతమంది అమాయకుల ప్రాణాలు పోవడం కరెక్ట్ కాదు, కాబట్టి ఈ రాత్రి కాకుండా పొద్దున దాడి చేయండి, అప్పటికల్లా ఈ ప్రాంతంలో ఉన్న మహిళల్ని చిన్నపిల్లల్ని ఖాళీ చేయిద్దాము అన్నాడు. వీడి మాటల్ని ఆ జనరల్ నమ్మి మహిళల్ని పిల్లల్ని ఆ ప్రాంతం నుంచి ఖాళీ చేయించాడు. అయితే దీన్నే అవకాశంగా తీసుకొని ఒసామా బిన్ లాడెన్ గాడు మహిళల డ్రెస్ వేసుకొని అక్కడి నుంచి తప్పించుకొని పాకిస్తాన్లో దాక్కున్నాడు. అప్పటి నుంచి దాదాపు 10 సంవత్సరాల వరకు ఈ అతి క్రూరమైన ఉగ్రవాదిని ఒసామా బిన్ లాడెన్ని పాకిస్తాన్ దాచిపెట్టింది, కాపాడింది. ఇక మన మెయిన్ టాపిక్కి పాకిస్తాన్ న్యూక్లియర్ వెపన్స్ విషయానికి వస్తే, ఎస్ పాకిస్తాన్ దగ్గర న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయి, కానీ అవి వాళ్ళ కంట్రోల్లో లేవు, అమెరికా కంట్రోల్లో ఉన్నాయి. అందుకే ఆపరేషన్ సింధూర్లో మన ఇండియా నూర్ ఖాన్ ఎయిర్ బేస్ పైన బ్రహ్మోస్ వేసిన వెంటనే అమెరికా పరిగెత్తుకుంటూ వచ్చి పాకిస్తాన్ని కాపాడుకుంది. అంటే ఖచ్చితంగా నూర్ ఖాన్ ఎయిర్ బేస్ దగ్గర న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయి, కానీ అవి అమెరికా కంట్రోల్లో ఉన్నాయి. పాకిస్తాన్ మా దగ్గర న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయి, మాతో పెట్టుకోవద్దు, మేము ఇండియా పైన న్యూక్లియర్ వెపన్స్తో దాడి చేస్తాము అని చెప్పే మాటలు, బెదిరించే బెదిరింపులన్నీ ఉత్తవి. ఎందుకంటే ఈ చిల్లరగాళ్ళ దగ్గర న్యూక్లియర్ వెపన్స్ నిజంగానే ఉన్నాయి, కానీ వాటి కంట్రోల్ వీళ్ళ దగ్గర లేదు. వీళ్ళు ఎప్పుడో అమెరికాకి అమ్ముడు పోయారు. ఆ విషయం పాకిస్తాన్లోని సాధారణ ప్రజలకు తెలిసి ఉండకపోవచ్చు, కానీ ఈ షాబాజ్ షరీఫ్ గాడు, ఆసిఫ్ మునీర్ గాడు ఇంతకు ముందు పాకిస్తాన్ని రూల్ చేసిన అందరూ అమెరికాకు అమ్ముడు పోయిన వాళ్ళే. అండ్ ఇలాంటి చిల్లరగాళ్ళు మన ఇండియాను ఛాలెంజ్ చేస్తున్నారు. అందుకే నేను అనుకునేది ఏమిటంటే యుద్ధం మంచిది కాదు, యుద్ధంలో చాలా ప్రాణాలు పోతాయి, కానీ పాకిస్తాన్ లాంటి ఒక చీడ పురుగును పర్మనెంట్గా ఎలిమినేట్ చేయడానికి మనం యుద్ధం చేయక తప్పదు. ఆపరేషన్ సింధూర్ 2 జరగాల్సింది, అది కూడా మోడీ గారి అండర్లోనే జరగాలి. అప్పుడే పాకిస్తాన్కి సరైన గుణపాఠం లభిస్తుంది. ఐ థింక్ రాబోయే రోజుల్లో ఈ నవంబర్లోనే కావచ్చు, ఎందుకంటే ఆల్రెడీ మనం ఇప్పుడు ఎప్పుడూ లేని విధంగా ఒక అతిపెద్ద మిలిటరీ ఎక్సర్సైజ్ త్రిశూల్ని పాకిస్తాన్ బార్డర్లో చేస్తున్నాము. మనం చేసే ఈ మిలిటరీ ఎక్సర్సైజ్ ఎప్పుడైనా ఆపరేషన్ సింధూర్ 2గా మారవచ్చు. అలా మారి పాకిస్తాన్ ముక్కలైపోవాలి. పాకిస్తాన్ అనే చీడ పురుగుని మన మిలిటరీ పూర్తిగా నాశనం చేసేయాలి. దీనిపై మీ ఒపీనియన్ ఏంటి? మీలో ఎంతమంది పాకిస్తాన్ గురించిన ఈ విషయాల్ని కొత్తగా తెలుసుకుంటున్నారు? ఈసారి ఆపరేషన్ సింధూర్ 2 స్టార్ట్ అయితే మళ్ళీ పాకిస్తాన్ని కాపాడడానికి ట్రంప్ వస్తాడా? వస్తే మోడీ గారు వీడి మాటల్ని వింటారు అని మీరు అనుకుంటున్నారా? మీ ఐడియాస్ని, ఆలోచనల్ని కింద కామెంట్లో చెప్పండి.
మొత్తంగా ఇవి ఈ వీడియోకి సంబంధించిన పూర్తి విషయాలు. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. మన తెలుగు యువతను ఎంత వీలైతే అంత దేశభక్తులుగా మార్చాలి అనే మిషన్తో పనిచేస్తున్నాము. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఆ మిషన్లో మీరు భాగమవ్వండి. రాబోయే వీడియోలో ఇంకో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్, జై హింద్ అండ్ జై భారత్.